ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కిడ్స్ చంద్ర రచ్చరవికి చేసిన సన్మానం. రచ్చరవికి సన్మానం అన్నా? మన రచ్చరవిక వాడు ఎదిగాడ్రా, నాకు చాలరా అది. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, నీ స్టేజ్ కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహానటుడివి రవి, నువ్వు ఉదయించే సూర్యుడివి అని నాకు చెప్పింది. నా ప్రతిభ. నేను ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ఎస్, ఒకే ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ప్రొడక్షన్ రెడ్డి ఉప్పు తిన్నాను. ఇప్పుడు ఆ స్కిట్ రీమేక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. అన్యా చెక్కానువా? సూపర్ అన్యా. అన్యా ఈ టాలెంట్ నీ తర్వాత ఎవరికి అన్యా, అందుకే నువ్వు వింటున్నా, నేను ఇంత అన్యా. ఏంటి మతి మరపు తగలే, అది గుప్పిట్లో పట్టేది చూడు అన్నయ్య. గుప్పిట్లో పట్టేది ఎక్కడ ఉంటుంది చూడు, దాని గుండికాయ అంటారు. గుండికాయ ఇంకో శిల్పం ఉంది, దీన్ని కూడా చెక్కేస్తా. శిలలపై శిల్పాలు చెక్కినారు. అన్యా నీ ఉలి అరిగిపోయినట్టుంది, మొత్తం శిల్పం వచ్చింది. ఉలి ఎప్పుడు షార్ప్ గానే ఉంటది. చంటి మెల్లిగా చెక్కొచ్చు కదరా, నొప్పిగా ఉందిరా. ఓకే గైస్, బేబీస్, కూల్ బేబీ, చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరు ఈ రోజు నుంచి నా టీమ్ లో చేస్తున్నారు అంతే. అన్నట్టు నీకు పేరు పెట్టలేదు కదా? నీ పేరు శంకర్. ఓకే, నీ పేరు శేషు. బ్రహ్మాండమైన పేరు పెట్టావురా. ముసలాడైనా సరే యాక్టివ్ గానే ఉన్నావు. ఓకే, ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, యుఎస్ లోనా? ఓకే, ఇప్పుడేనా? ఓకే, వచ్చేసాం. కూల్ బేబీ, కూల్. ఓకే, మనకి యుఎస్ లో ప్రోగ్రామ్ వచ్చింది, అర్జెంట్ గా బయలుదేరమంటున్నారు. మనకి నెక్స్ట్ స్కిట్ లో థీమ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, థీమ్స్ రెడీ చేసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఓకే అన్యా, మమ్మల్ని సెల్ఫ్ చేసి మమ్మల్ని ఒకే వెళ్ళిపోక అన్యా, ప్లీజ్ అన్యా, ఒకే ఏంటో కాలు తడిచిపోయి నీళ్ళు పోసావా? లేదన్యా, నా కన్నీటితో కడిగాను మీ కాల్ని. కన్నీళ్ళతో కడిగా? సరేరా, కూల్ బేబీ, కూల్. రే ముసలి, నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా? నీకంటే చిన్నోడు రైడు, వీడు కన్నీళ్ళతో కాలు కడిగాడు. నీకు అసలు ఒక్క బొట్టు కూడా రాల్సాలు అనిపించదు నీకు? ఒరే చంటి, ఇక్కడ ఎంత కొట్టినా బోర్ ఎండిపోయిందిరా. ఈ బోర్ నుండి నీరు రావురా. సరే, నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, నాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే, ఒకసారి మీరు థీమ్స్ రెడీ చేసుకోండి. ఓకే అన్నయ్య, బాయ్. అయితే బాయ్ బేబీ, బాయ్. వస్తా. కాలక్రమేణా చంటిని వంచిన విధి శేషు శంకర్ల పాలిట వరమైంది. 3 నెలల తర్వాత శంకర్ కాస్త శకలక శంకర్ అయ్యాడు, శేషు కాస్త షేకింగ్ శేషు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి శ్మశానం, సారీ సన్మానం. శంకర్ శేషుకి సన్మానం అంటే అప్పుడు టీమ్ లీడర్స్ అయిపోయారా? వాళ్ళు టీం రెడీ చేసుకుంటే టీం రెడీ చేసుకున్నారు. ఓకే, నేను నాటిన మొక్కలు కదా బేబీ, కూల్. చూద్దాం, ఇక్కడ కూర్చొని సన్మానం చూద్దాం. జరగవే, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇక్కడ మా హీరోలందరూ వస్తారు ఇక్కడికి. చంటి అయితే ఎవరికి ఎక్కువ నువ్వు మీరు నాటిన మొక్కలు టీం లీడర్లు అయ్యి సన్మానం చేయించుకుంటుంటే మీరు ఇక్కడ ఇలా కూర్చోవడం చూస్తుంటే నా గుండె కరుక్కుపోతుంది బాబు. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు విచ్చేసినటువంటి అతిరథాలకి మహారథాలకి స్వాగతం, సుస్వాగతం. ఇటు అతిరథాలు మహారథాలు ఏంటి? ఏం మాట్లాడుతుంది తెలిసే నీకు? అసలు రష్మి సిస్టర్వా నువ్వు? ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు శేఖలక శంకర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డాన్స్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా
నమ్మితిరా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా. కూర్చోండి సార్. అయితే కూర్చోండి. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న వారు మరెవరో కాదు, కామెడీ భూకంపం, కామెడీ సునామీ, కామెడీ హుదూద్, కామెడీ బురద, కామెడీ డ్రైనేజ్, కామెడీ మ్యాన్హోల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జబర్దస్త్ కే పెద్ద దుక్క. అబ్బా దొక్కేంటి దొక్క దిక్కని చెప్పాలి. పెద్ద దిక్కు. ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడు. ప్లీజ్ సిట్ డౌన్ సార్. కూర్చో. యా, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోత దాని గేట్ దగ్గర ఉన్నది, ఎందుకు వచ్చింది ఇక్కడికి? సార్ దీపాలు వెలిగించడం. అలా చెప్పు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోండి, వెల్కమ్ డ్రింక్స్ అన్నమాట. ఇది నిజంగా నాకు చెందాల్సింది కాదు. ఇది ఎవరికి చెందాలంటే వాళ్ళకే చెందాలి. ఆ జనాల్లో ఉన్న ఒక ఆయనకి చెందాలి. ఇది అదోలంటే మరెవరో కాదు, ఆ ఎర్రగొట్ట కట్టుకున్న అతను. ఇందాక నీ శంకరన్న జిందాబా, శంకరన్న జిందాబాద్ అన్నాడు. ఇది ఈయనకే చెందాల. మీ మోచేతు నీళ్లు తాగిన వాళ్ళు వేరే వాళ్ళకి డ్రింక్ ఇస్తుంటే ఈ గుండె ఇస్తారులే, చెప్తారు. మన గురించి చెప్తారు అక్కడ. చూడు మరి అలా ముందుకెళ్ళినట్లయితే నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేడ పిసుకునేవాడిని. అలాంటిది ఇలా హైదరాబాద్ వచ్చి ఇంత పెద్ద ఒకటైన కారణం మరి ఎవరో కాదు, ఒకరు ఉన్నారు. మా ఊరు లారీ డ్రైవరు. ఆరు వల్ల నేను హైదరాబాద్ వచ్చాను. అదే నా దగ్గర డబ్బులు లేకపోతే ఓరు శంకర్ లారీ ఎక్కి నేను అక్కడ తీసుకెళ్లిపోతున్నా అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చినాడు, పెద్ద ప్రయోగం చేసినాడు. మరి ఇంకా లాస్ట్ కి వస్తే నేను ఇవాళ కారులో తిరగటానికి గల కారణం, 30 సినిమాలు చేస్తున్నాను కారణం ఒకే ఒకరున్నారు. అతను ఎవరో కాదు, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. మా మేనేజరు. ఆడే ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు ఇన్ని సినిమాలు తెచ్చినాడు. ఇప్పుడు షేకింగ్ శేష్ గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎవడ్రా నువ్వు? ఆల్ ఇండియా షేకింగ్ శేష్ యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నే. నన్ను అందరూ ఇంతగా గౌరవిస్తున్నారంటే, ముద్దుగా శేషు బాబాయ్ అని పిలుస్తున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? నా వయసు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే అది చాలా ముఖ్యమైన విషయం. ఒరే శేషు, నీలో నటుడున్నాడు, నువ్వు తప్పకుండా టీం లీడర్ అవుతావు, నీలో కృషి పట్టుదల ఉందని నాకు ఎవరు చెప్పారో తెలుసా? ఆ మహానుభావుడు ఎవరో తెలుసా? నా దేవుడు నాగబాబు గారు. తట్టుకోలేదు బాబు. మీరు ఇంత సెలబ్రిటీని చేస్తే ఈ బాబును వదిలేసి బిస్కెట్ల కోసం బిస్కెట్ల ప్యాకెట్ వేస్తున్నాడు బాబు. నేను తట్టుకోలేదు. నాకుండే కరుక్కు చివరిగా నా బాల్యం విద్యాభ్యాసం చెప్పాలంటే నువ్వు బాల్య విద్యాభ్యాసం కాదురా, నీ లైఫ్ మొత్తం చెప్తా నేను. ఒక్క నిమిషం ఏంటి? మా అపార్ట్మెంట్ ఉందా అన్నయ్య, అందులో మనం లిఫ్ట్ లో ఎక్కుతాం. లిఫ్ట్ పై దాకా తీసుకెళ్తది. మనం ఎక్కడ దగ్గర అక్కడ దిగిపోవాలన్నయ్య. పైకి తీసుకెళ్ళింది అనేసి పూజలు ఆరతులు చేయం కదా. ఉద్దేశం నీకన్నా అర్థమైంది. నువ్వు అర్థం చేసి వీళ్ళు మీరు నాటిన మొక్కలు సార్. మేము నాటిన మొక్కలే, తులసి మొక్కలు నాటాను. ఇప్పుడు తెలిసింది వాళ్ళు గంజాయి మొక్కలని. ఈ సమాజంలో ఈ కుళ్ళిన వ్యక్తుల మధ్య మీరు ఉండకూడదు. వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి బాబు. మళ్ళీ ఒక్కడు నన్ను అర్థం చేసుకున్నారా? ఎందుకు వెళ్ళిపోమన్నా అమెరికా? నేను టీం లీడర్ అవుదామని. ఆర్టిస్టులు మారిన తర్వాత ఎంటర్టైనింగ్ గానే ఉంది. గుడ్. ముందు ముఖ్యంగా అవినాష్ శేషు వాయిస్ బాగా ఇంప్రూవ్ చేశాడు. రోజా గారు, కానీ అందరూ అంటుంటారు కదా రాఘవ నువ్వు చంటి ఒకేలాగా ఉంటారని. నాకు ఎప్పుడు అనిపించలే, కానీ ఈ రోజు ఆ గడ్డం పిల్లిగడ్డం పెడితే అలాగే అనిపించావు. రష్మి సిస్టర్ కి ఫ్యూచర్ ఉందా? అస్సలు లేదు. ఇప్పుడే తొక్కేస్తా నేను. తొక్కేస్తా.